డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. 2019 నుంచి సాగుతున్న వివేక హత్య కేసు కథ కంచికి సునీత ఇంటికి అన్నట్టుగా తయారై కూర్చుంది. నిన్న సిబిఐ కోర్టులో వేసిన తుది ఛార్జ్షీట్ తోటి ఇక సునీత ఇంకేమీ చేయలేని పరిస్థితులే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక ట్రయల్ నడవటం తప్ప ఇందులో దర్యాప్తు చేయాల్సింది ఏం లేదు అనేది సునీతకి కానీ లేకపోతే కోర్టుకి కానీ తెలియజేసిన సిబిఐ ఇందులో దాదాపుగా సునీత కొంప ముంచిందనే చెప్పుకోవాలి. సునీత ఈ కేసులో ఇంకా చాలామందిని విచారించాల్సి ఉంది. అదేది చెయ్యలేని కారణానికి గాను లేకపోతే ఇంకా దర్యాప్తు పూర్తి అవ్వలేదు, పూర్తిగా ఇది సాగలేదు, మళ్ళీ దర్యాప్తుకు ఆదేశించండి అని కోర్టుకు వెళ్ళిన కోర్టు ఆదేశాలతోటి సిబిఐ మళ్ళీ విచారణ చేపట్టింది. ఇందులో ఏదో హడావిడిగా హైదరాబాద్లోను కడపలోను కొంత ఇది నడిచి ఈ కొంతమందిని విచారణ చేసిన అందులో అసలు ఏం ఫైనల్ అవుట్పుట్ ఏం లేదండి, కొత్తగా మేము సాధించింది ఏం లేదు, ఇక దర్యాప్తు అవసరం లేదండి ఇంకా అని చెప్పి సిబిఐ కోర్టులో వేసిన దెబ్బకి మొత్తం ఫినిష్. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు అనేది ఇక సిబిఐ చేయదు అనేది కనపడిపోతుంది. ఇక ట్రయల్ నడవటం మాత్రమే. ఈ దెబ్బకి మరి భాస్కర్ రెడ్డిది వీళ్ళదా కొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెయిల్లు రద్దు చేయాలని సునీత వేసిన ఆ పిటిషన్లు కూడా కొట్టివేయబడ్డాయి. ఇక మొత్తం ట్రయల్ కోర్టులో నడవాల్సిందే. ఇందులో సిబిఐ సమర్పించిన ఆధారాల మూలకంగా కానీ యాక్చువల్గా ఇందులో చాలామందిని విచారణ చేసిన ఇందులో మోటో ఏమిటి అని అంటే కడప ఎంపీ సీట్ అని చెప్పినా ఇందులో ప్రపంచానికి తెలియటం కంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డికి వివేక మరణ వార్త గురించి తెలియటం కానీ వీటన్నిటి మీద చాలా అనుమానాలు అయితే ప్రజల్లో ఉన్నాయి. అదే అనుమానాలు సునీత కూడా వ్యక్తం చేస్తూ ఉంది. ఇందులో డైరెక్ట్గా ఏదో జగన్మోహన్ రెడ్డి ఇది చేపించాడు అని చెప్పలేకపోయినప్పటికీ గాను కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయనేది ఇందులో కనపడుతోంది. ఇందులో అవినాష్ రెడ్డి మరి భారతీరెడ్డికి బంధువు అవటం మూలాన వివేకానంద రెడ్డితోటి కొంత విభేదించటం మూలాన అసలు వివేకానంద రెడ్డికి ఇవ్వాల్సిన ఈ ఎంపీ సీటుని అవినాష్ రెడ్డికి కేటాయిస్తుండటంపై వివేక కోపగించుకోవటం మూలాన ఆ 2019 ఎన్నికల్లో ఆయన ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకుని దీనన్నిటికీ పులి స్టాప్ పెడతాడు అని అనుకుంటే ఆయన జీవితానికే పులి స్టాప్ పడిపోయింది. అలాగా తయారు చేసి కూర్చున్న ఈ కథ దీని మొత్తంలో ఇక ఫైనల్గా ఇక దర్యాప్తు చేయడానికి ఏం లేదని మొన్న దర్యాప్తు చేసిన కిరణ్ యాదవ్ దర్యాప్తుని కానీ లేకపోతే అర్జున్ రెడ్డిని విచారణ చేసిన దాంట్లో కానీ సిబిఐ భలే విచిత్రమైన ఒక అవుట్పుట్ని తీసింది. ఇందులో కిరణ్ యాదవ్ ఆ జరిగిన రాత్రి 2019 మార్చి 14న ఆయన ఇంట్లోనే ఉన్నాడు, అర్ధరాత్రి వరకు ఇంట్లో ఉన్నా బయటకు ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత పొద్దున్నే లేచి టీవీ చూస్తుంటే వివేకానంద రెడ్డి చనిపోయిన ఆ వార్త ఆయన కంటపడితే వెంటనే అర్జున్ రెడ్డికి తెలియజేద్దామని ఫోన్ చేశాడు. అర్జున్ రెడ్డి ఆ ఫోన్ ఎత్తలేదు, ఆ తర్వాత ఒక మెసేజ్ పెట్టాడు అనేది. ఇందులో అర్జున్ రెడ్డి ఎవరు అని అంటే దాదాపుగా వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ తమ్ముడు మనవడు సంథింగ్. ఇందులో కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి ఆ విషయాన్ని చేరవేయాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే అర్జున్ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు కాబట్టి ఆయనకి చెబుతున్నాం అని అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఇలాంటి సమాచారం గతంలో కూడా ఎట్నే అందించాడా? అర్జున్ రెడ్డికి తెలిసిన ప్రతి విషయాన్ని ఆయనకి కిరణ్ యాదవ్ చెప్పాడా అనే అనుమానాలు రాకపోవుగా. అలాంటిది ఏదో కొంత సమాచారం ఇక దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పడానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇదిలా కనపడుతుంది. ఇంక ఇందులో నిన్హైడ్రిన్ టెస్ట్ ఏమైందనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. వివేక రాసినట్టుగా చెబుతున్న ఆ లెటర్ని నిన్హైడ్రిన్ టెస్ట్కి పంపించారు. దాని మీద ఉన్న రక్తపు మరకలు కానీ లేకపోతే దాంట్లో ఉన్న వ్యవహార శైలి కానీ ఆ రాసినప్పుడు ఆ గొలుసు కట్టు పదాలు వాడటం లేకపోతే అలాగా బలవంతాన రాపిచ్చినట్టుగా కనపడటం అనేది కూడా కొంత గతంలో చర్చ నడిచింది. యాతావాత ఇదంతా వచ్చి జగన్మోహన్ రెడ్డినో భారతిరెడ్డినో లేకపోతే మిగతా ఎవరినో తప్పించడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నం అని బయట అయితే పుకార్లు నడుస్తూ ఉన్నాయి. అదే సిబిఐ కూడా చేసింది అనేది. ఇందులో అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాకుండా ఆయన హైదరాబాద్ నుంచి పులివెందులు పారిపోతున్న దారిలో మధ్యలో ఆయన తల్లిని తీసుకొచ్చి కర్నూలులో ఒక హాస్పిటల్లో పెట్టి ఆడిన పెద్ద డ్రామాల్లో కూడా సిబిఐ అబాసు పాలైంది. ఇక్కడ
ఇక్కడ పోలీసుల్ని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసులు వాళ్ళని సిబిఐని హాస్పిటల్ లోపలికి వెళ్లకుండా నిలువరింపు చేస్తే వాళ్ళు కూడా బయట ఎంచక్క హాస్పిటల్ ఎదురుగా ఒక బిల్డింగ్ తీసుకుని అక్కడ కూర్చొని ఉన్నారు, కానీ ఏం ప్రయత్నం చేయాల అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి. కాకపోతే తర్వాత చానాళ్ళకి ఛార్జ్షీట్ వేసినప్పుడు కానీ తెలియదు అనుబంధ ఛార్జ్షీట్లో అవినాష్ రెడ్డి అరెస్టు జరిగింది, బెయిల్ కూడా ఇచ్చారని. ఇదిగో అరెస్ట్ అదిగో బెయిల్ సంగతిని వచ్చింది అప్పుడే కదా మరి అవినాష్ రెడ్డికి ఏ ఇట్ అని పట్టం కట్టింది. ఇక దాంతో మరి సునీత ఇందులో చాలా అంశాలు ఇంకా దర్యాప్తే అవ్వలేదు అని ఆవిడ భావించి దాన్ని కోర్టులో వేస్తే ఇక దర్యాప్తు అవసరం లేదని ఇప్పుడు సిబిఐ చెప్పేసింది. ఇక దీంట్లో కోర్టులో ట్రయల్ నడుస్తుంది. ఇక ట్రయల్ నడవటం అంటే చూశాంగా, గత 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఎలా ఉన్నాడు, దాని మీద డిశ్చార్జ్ పిటిషన్లు ఏం వేయబడ్డాయి, ఆ పిటిషన్ని వరుసగా వాదనలు వింటూ జడ్జీలు మారిపోతే మళ్ళీ కొత్త జడ్జి వస్తే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ వాదనలు వినటం, ఇలాంటి వ్యవహారం ఒకటి నడుస్తూ ఉంటుంది. అంటే కోర్టుతోటి వీళ్ళకి గేమ్ ఆడటం బాగా వచ్చు, అందులో ఉన్న లూప్ హోల్స్ అన్నిటిని పట్టుకొని అందులో ఖచ్చితంగా చేస్తారు. ఇక ఇదే కాదు, ఇక్కడ గతంలో జరిగిన పరిటాల రవి హత్యను కూడా ఒకసారి దీంతో పోల్చుకుంటే ఆ హత్య కేసులో ఏమైంది, ఫైనల్గా ఎవరు దొరికారు, ఎవరికి శిక్ష పడింది, ఆయన అయితే చంపబడ్డాడు, అది కనపడతా ఉంది. ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి కూడా చంపబడ్డాడు, అది కనపడతానే ఉంది. ఈ రోజు వరకు మరి ఆ ఆయుధం వెపన్ అనేది ఎక్కడ ఐడెంటిఫై చేయబడలేదు. దస్తగిరి అప్రూవర్గా మారాడు, సునీల్ యాదవ్ అప్రూవర్గా మారటానికి సిద్ధంగా ఉన్నాడు. మాకందరికీ రక్షణ కల్పించాలంటున్నా చాలామంది సాక్షుల మరణాలు జరుగుతున్నాయి, నిందితుల మరణాలు కూడా జరిగే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. వీటన్నిటి మూలాన చూస్తే ఇక అసలు ఈ హత్యకు వాడిన అసలైన వెపన్ ఇంతవరకు దొరకలేదు. ఆ గొడ్డలితో నరికారని చెబుతున్న ఆ గొడ్డలు ఇంతవరకు ఎక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు. ఇక ఈ తరుణంలో ఇప్పుడు కోర్టులో ఇది ఏ రూపకంలో ఇది ప్రజెంట్ చేయబడుతుంది, కనీసం వెపన్ కూడా లేకుండా దాన్ని ఎలాగ చేస్తారు, ఇక దస్తగిరి అప్రూవర్గా మారిన దాన్ని కూడా రివర్స్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో లక్షలకు పైగా ఉన్న హార్డ్ డిస్కులు ఇచ్చారు, ఫైల్స్ ఉన్నవి, ఆ ఫైల్స్ ఓపెన్ అవ్వటం లేదని కొన్ని పిటిషన్లు, కాదు ఓపెన్ అవుతున్నాయి, మేము ఓపెన్ చేసి చూపిస్తాం చూడని సిబిఐ మళ్ళీ దాంట్లో ఆన్సర్ వేయటం. ఇక ఇది కాకుండా నిందితుల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు సిబిఐకి అప్పగించటం కంటే ముందుగా సిట్టు విచారణ ఒకటి వేశాడు. ఆ సిట్టు విచారణలో ఏం వచ్చింది ఫైండ్ అవుట్స్ వాటన్ని బయటకు తీయండి, దాని రూపకంగా ఇప్పుడు మేము తప్పించుకునే అవకాశం ఉంది, మేము వెతుక్కోవాలి అని నిందితులు మరొక పిటిషన్ వేస్తుంటే ఇది ఫైనల్గా వచ్చి పరిటాల రవి హత్య కేసు లాగానే అవ్వబోతుంది. మరి జరిగిన మ్యాటర్ అయితే ఎటు జరిగింది, కానీ నిందితులు మాత్రం పట్టుబట్టం లేదు, చనిపోయే వాళ్ళు చనిపోతారు. మొన్ననే విడుదలయ్యి బయటకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అప్పటి నుంచి జైల్లో ఉండి. ఇది కూడా కొన్నాళ్ళు కొంతమంది జైల్లో ఉండి తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. ఈ కథ కంచికి చేరటం తప్ప, సునీత ఇంటికి పోవటం తప్ప వేరేం కనపడటం లేదనేది ఇక్కడ బాటం లైన్ కింద అర్థం చేసుకోవాలి. ఇందులో సిబిఐ ఖచ్చితంగా సునీత కొంప ముంచేసింది. ఇదే ఈరోజు కుండబద్దలు.